ఈ రోజు డిసెంబర్ 31, 2025 న్యూ ఇయర్ వేడుకలకు అందరూ రెడీ అవుతున్నారు. కానీ మీరు ఈ రోజు ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే మీకు ఒక బ్యాడ్ న్యూస్. మీ బిర్యానీ లేదా పిజ్జా టైంకి రాకపోవచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అలాగే ఓలా, ఉబర్ డ్రైవర్లు, అదే మన గిగ్ వర్కర్స్ ఈరోజు భారీ సమ్మె, స్ట్రైక్ చేస్తున్నారు. అసలు వీళ్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి ఈ సమ్మె ఈ రోజే మొదలు కాలేదు. క్రిస్మస్ రోజున, అంటే డిసెంబర్ 25నే ఒక ఫ్లాష్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న దీన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి పిలుపునిచ్చింది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ IFAT మరియు మన తెలంగాణకు చెందిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ TGPWU. వీళ్లతో పాటు మహిళా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఉన్న GIPSWU యూనియన్ కూడా ఇందులో పాల్గొంటుంది. మరి వీళ్లు ఎందుకు రోడ్డెక్కారు? వాళ్ల బాధలు ఏంటి? ఇక్కడ వీళ్లకు ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. నంబర్ 1, తక్కువ ఆదాయం, లో వేజెస్. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నా వీళ్లకు వచ్చే డెలివరీ ఛార్జీలు మాత్రం పెరగట్లేదు. పైగా కంపెనీలు రేట్ కార్డ్స్ పేరుతో ఇన్సెంటివ్స్ తగ్గించేశాయని వాళ్ల ఆవేదన. నంబర్ 2, 10 నిమిషాల డెలివరీ, 10 మినిట్ డెలివరీ ప్రెషర్. కొన్ని యాప్స్ 10 నిమిషాల్లో డెలివరీ అంటూ ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాలకు తెగించి డ్రైవ్ చేయాల్సి వస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని వాళ్లంటున్నారు. నంబర్ 3, ఐడి బ్లాకింగ్. ఎలాంటి కారణం చెప్పకుండా అల్గారిథమ్స్ వాళ్ల ఐడీలను బ్లాక్ చేస్తున్నాయి. దీనివల్ల వాళ్ల ఉపాధి దెబ్బతింటోంది. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. నంబర్ 4, సామాజిక భద్రత లేదు, నో సోషల్ సెక్యూరిటీ. వీళ్లకు PF, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి సరిగ్గా అందట్లేదు. యాక్సిడెంట్ అయితే కంపెనీల నుంచి వచ్చే సాయం కూడా చాలా తక్కువ. ఈ సమస్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారికి లేఖ రాశారు. డిసెంబర్ 31 నాటికి వారి ప్రధాన డిమాండ్స్ ఇవే. కనీస వేతనం, కిలోమీటర్కు కనీసం 20 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు కనీసం 24,000 రూపాయలు ఆదాయం వచ్చేలా చూడాలి. సేఫ్టీ ఫస్ట్. ఈ 10 మినిట్ డెలివరీ మోడల్స్ ని వెంటనే ఆపేయాలి. లీగల్ రైట్స్. గిగ్ వర్కర్లను కూడా సాధారణ కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలి. మహిళా వర్కర్లకు వాళ్ల ఇంటికి 7 కిలోమీటర్ల పరిధిలోనే వర్క్ ఇవ్వాలి. మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. సమ్మె ప్రభావం తగ్గించడానికి స్విగ్గీ, జొమాటో కంపెనీలు డెలివరీ బాయ్స్ కి భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ ఒక్కరోజే 3,000 రూపాయల వరకు సంపాదించుకునే ఛాన్స్ ఇస్తున్నాయి. ఒక్కో ఆర్డర్కి 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఎక్స్ట్రా ఇస్తామని చెబుతున్నాయి. దీనివల్ల కొంతమంది వర్కర్లు విధుల్లో చేరారు. కానీ యూనియన్ లీడర్స్ మాత్రం సమ్మె కొనసాగుతుందని, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో చాలా చోట్ల సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు ఆకలి వేసినప్పుడు నిమిషాల్లో ఫుడ్ తెచ్చే ఈ డెలివరీ బాయ్స్ వెనుక ఇంత కష్టం ఉంది. పండగ రోజు వాళ్లు కుటుంబానికి దూరంగా ఉండి మన కోసం పనిచేస్తున్నారు. ఈ సమ్మె గురించి మీరేమంటారు? డెలివరీ బాయ్స్ డిమాండ్స్ న్యాయమేనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.